ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు
కుమార్తె విజయాసనాన్ని కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన మరి మా ప్రియ సహోదరులు రాఘవులు గారు ప్రసిద్ధిమని ప్రేమించిన ఏకైక కుమారుడు వందనాలు. ఈ సంకల్పం చొప్పున ప్రభా మరి పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా పెట్టారు. దినాన పెట్టి కుమార్తె యొక్క గృహంలో జరిగి రిసెప్షన్ కార్యక్రమం అంతా కూడా మీకు భయంకరంగా చేరే అల్లులకు మరి ముఖ్యంగా బిడ్డలిద్దరికి దీవెనకరంగా ఉన్నట్లు చేయండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆదరుండి మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించినట్లు కృపణ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. ఒకరికి ఒకరు నిలవాలని. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని వారి పగలరా వరదూతలైనాని 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 వారి పగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ మాటలు నాతో చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, యేసు మమ్మల్ని కనికరింపుము, యేసు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం విశ్వాసంగా ఉంటున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడే నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియ పుట్టి మొదటి పిలారి అధికారం క్రింద శ్రమపడి
కంటే అమూల్యమైనది. ఆమె విడివిటి ఆమె ఎందుకు అనుగ్రహించును, అతని లాభ ప్రాప్తికి విడికి కలుగుదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి పేరు చేయడు కానీ వీడేమీ చేయదు. ఆమె గొర్రెపొచ్చును, అవి సేరాలలో వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. వత్తికాపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకోవడం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తులకు పత్యము ఏర్పరచును. ఇంతకు ఈ లేఖన భాగము ముగించును. విశేషంగా మధ్యాహ్న కాల సమయంలో విజయస్వామి అభివృద్ధిగా డేవిడ్ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ఎంతదనకాలను ప్రార్థన ద్వారా స్థుతించాము. ఆరాధన ద్వారా మీరు మాట్లాడారు. చదివిన లేఖనం నుండి కొంత సమయం మీరు బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యము బిడ్డల జీవితాల్లో బదలపరచుకొని వారి దాంపత్య జీవితం నిరంతరం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించినప్పుడు సహాయం చేయాలి. యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలో మొదటి కీర్తన నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే ఎక్కడ కూర్చోకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ విషయాలు తెలియజేస్తారు. 31వ సామెతల 31వ అధ్యాయం నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే గుణవతి అయినటువంటి భార్య లక్షణాలు ఉంటాయని ఇక్కడ తెలియజేశారు. దానిలో భాగంగా ఈ దినాన మనం చదివినటువంటి లేఖనంలో 31వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి సత్యం ఏమైందంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ యొక్క ధర్మము విలువ ఏమైందో మాట్లాడుతున్నాడు. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ విలువ ధర్మాన్ని గురించి 5 వచనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువు ప్రియమైనటువంటి దేవుని వల్ల దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దొరకడం అనేటువంటిది చాలా తక్కువ. ఇక్కడ ఏమని చదివించాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అటు ముత్యము కంటే అమూల్యమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. వెండి బంగారాలు వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. వెండి కంటే బంగారం కొంచెం ఎక్కువ ధర, వెండి కంటే బంగారం ఎక్కువ ధర. కానీ వీటన్నిటికంటే మించినటువంటిది దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. దీనికంటే కూడా అమూల్యమైనటువంటిది, వీటన్నిటికంటే కూడా విలువ కలిగినది అని మాట్లాడుతున్నాడు. మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ గుణవతి అయినటువంటి భార్య అని ఎలా చెప్పగలరు? బాహ్యపరంగా కనిపించేటువంటి లక్షణాలు గుణవతి అయినటువంటి భార్యగా పరిగణలోకి రావాలి. అంతరంగ స్వభావం నుండి వచ్చేటువంటిది గుణం. ఎందుకంటే ఈ 2 ఫ్యామిలీస్ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తాను. సెయింట్ మార్క్స్కి 2 ఫ్యామిలీస్ నమ్మకమైనటువంటి వ్యక్తులు. అటు విజయరాజు గారి దంపతుల కుటుంబం, ఇటు రాఘవులు గారి కుటుంబం దంపతులు. నిజంగా వీరిని చూస్తూనే ఉన్నాను నేను. ఆరాధనకు మిస్ కాకుండా రావడం మీ ఇద్దరు కూడా చాలా సంతోషం ఇస్తున్నాను. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కీర్తనలో అదే విషయాన్ని తెలియజేసి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈలాగు ఆశీర్వదింపబడతారు అని లేఖనం సెలవిస్తారు. కనుక దైవభక్తి కలిగినటువంటి వారుగా మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా మనం గుణవంతులు వారికి ఉండాలి. ఎందుకంటే ముత్యాల కన్నా బంగారం కన్నా ఇది అమూల్యమైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 11వ వచనంలో ఏమంటాడంటే, ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖనంలో ఈ వచనంలో తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నువ్వు ఉంచినటువంటి విశ్వాసనీయత, దేవుని యందు నువ్వు ఉంచినటువంటి భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని బట్టి నీ పెరిమిటి నీ యందు నమ్మకం ఉంచుతాడు. ఎందుకంటే ఇటువంటి భార్య నాకు దొరికినందుకు సంతోషించాలి. ఎందుకంటే దైవభక్తి కలిగినటువంటి బిడ్డ నాకు దొరికిందని సంతోషించాలి. మనం ఆస్తుపాస్తుల కొరకు ప్రయాసపడతాం, కానీ కట్న కానుకల దగ్గర దైవభక్తి కలిగినటువంటి స్త్రీ విషయం చాలా గొప్పదే.
ఆస్పాసులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే అతి ముత్యము కంటే కూడా అమూల్యమైనది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసనీయులుగా జీవిస్తారు. వారు జీవించేటువంటి జీవితం ద్వారా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచు, నువ్వు నీ భార్య పట్ల నమ్మకం ఉంచాలి. అంత మాత్రమే కాదు, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని మాట్లాడుతున్నాడు. స్వాగతం గరుడ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. చెల్లిస్తూ ఉన్నాను నాయన. విశేషంగా నా ప్రభా, మా ప్రియులు పెద్దలు జయరాజు గారిని బట్టి వారి సతీమణి ప్రేమించిన ఏకైక కుమార్తె నాయన విజయాశ్రాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రియ సహోదరులు కేవీ గారి దంపతులు ప్రేమించిన ఏకైక కుమారుడు నా తండ్రి డేవిడ్ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలిద్దరిని కూడా పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టి ఈ రోజున ప్రభా విజయ గృహంలో జరుగుతున్నటువంటి రిసెప్షన్ కార్యక్రమంలో ఇంతవరకునైనా కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా జరిగించిన గొప్ప దేవుడు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, స్థానిక సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి విశేషంగా డేవిడ్ తన జీవిత భాగస్వామి మీ కృపలోనైనా వారిద్దరు వర్ధిల్లునట్లు సహాయం చేయండి. రానున్న కాలంలో వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి బిడ్డ పాపలతో సిరి సంపదలతో నాయన వర్ధిల్లునట్లు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. డేవిడ్ చేసే ఉద్యోగ రీత్యా అనంతరం క్షేమాన్ని విజయగుణమైన రానున్న కాలంలో తన క్వాలిఫికేషన్ దగ్గర ఒక మంచి స్థితిలో బిడ్డను చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలిద్దరూ కూడా నా ప్రభావ వారి రిసెప్షన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేస్తూ ఉండగా కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి జీవితం అంతా కూడా మీ సన్నిధానంలో ఆ విధమైనటువంటి థ్యాంక్స్ మధుర జ్ఞాపకాలతో జీవించినట్లు కృపదయ చేయమని ఉభయ కుటుంబాల పక్షంగా మరి ముఖ్యంగా వధువరుల పక్షంగా సమస్త మానవుల తండ్రి మీ చేతులు కనిపిస్తూ యేసతి శ్రేష్టమైన నామంలో మా మనవడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుగ్రహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి లేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసు స్వామి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికను మన ముఖ్యంగా నూతన వధువరులు డేవిడ్ అలాగే విజయశ్రానికి దేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షాలు గుమ్మరించుము దేవా.
లేని మా శ్రేయోభిలాషులకు, మా కుటుంబ సభ్యులకు, మా ఇంటి పేరు వారికి, మరి ముఖ్యంగా మా స్టాఫ్, స్టేట్ బ్యాంక్ స్టాఫ్ నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి వచ్చిన చంద్రరావు, బాలు, శ్రీరావు, క్లాస్మేట్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కింద దీన్ని లంచ్ అరేంజ్ చేసాము. ప్రతి ఒక్కరూ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది
ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరిసిందిలలో తొలగించే నాలోని ఆవేదన. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరిసిందిలలో తొలగించే నాలోని ఆవేదన. ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా, బ్రతికించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా, బ్రతికించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే.
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం. మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చెల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. It's a family party. బక్కర్లే బయటికి లక్కర్లే
ఇల్లు ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడపే నాటకర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ బీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పంచమంతా చూపించే అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్నే లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family